హలో అండి. ఈరోజు ఒక విషయం నాకు చాలా బాధను కలిగించింది. ఈ ముస్లింలు, హిందువులు ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈ ఆలయాలలో షూటింగ్‌లేంటో, ఆలయాలలో ఫోటోలు దిగడం ఏంటో, ఆల్బమ్స్ అన్నీ ఆలయాలలో తయారు చేయడం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకు ముందేమో మంగ్లీ గారు పవిత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో షూటింగ్ అంటూ ఒక పాట విడుదల చేశారు. అట్లా ఎట్లా అలౌ చేస్తారండి? అసలు ఫోటోసు, షూటింగ్ అవన్నీ ఎలా చేయిస్తారు వీళ్ళు? ఫోటోషూట్‌లు, కెమెరాలు, ఆల్బమ్స్ ఇవన్నీ పవిత్రమైన ఆలయంలో ఒక ప్రతిష్ఠ చేసిన ఆలయంలో ఇలాంటివన్నీ ఎలా చేస్తారు? వాళ్ళకొక అట్‌లీస్ట్ సెట్‌లో చేశారంటే అదొక మీనింగ్. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కాదు కాబట్టి ఏం జరిగినా ఏం కాదు. ఇలా జరిగిన తర్వాత మంగ్లీ గారు ఆహ్, మీడియా ముందుకొచ్చి చెప్పారు. ఇది నాది రాంగ్. నేను చేసింది. అక్కడ నాకు దాని గురించి తెలీదు. ఆలయంలో పూజారి చెప్పినా నేను వినేదాన్ని. ఎవరు చెప్పినా నేను ఆపేసేదాన్ని. వీడియో చేయకపోయేదాన్ని అని చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో అంతా అందరూ చూసిందే. నెక్స్ట్ టైమ్ ఇట్లా రిపీట్ చేయొద్దనని సినిమా వాళ్ళకి తెలిసిందే కదండీ! కానీ మళ్ళీ మధుప్రియ గారు మళ్ళీ ప్రైవేట్ ఆల్బమ్‌ను మళ్ళీ చేయడంతో మళ్ళీ సీన్ రిపీట్ అయింది. మధుప్రియ గారు తను భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర ఉన్న ముక్కుటేశ్వరం ఆలయంలో తను వీడియో రిలీజ్ చేసింది. తను సేమ్ ఇట్లానే ఆల్బమ్ సాంగ్ అంటూ ప్రైవేట్ ఆల్బమ్‌ని గర్భగుడి దగ్గర వీడియో అనేది రిలీజ్ చేసింది. వీళ్ళు వీడియో తీసినంత సేపు బయట భక్తులందరిని ఆపేసి, ఆ వీడియోలు తీసి, బయట భక్తులందరూ వెయిట్ చేసే వాళ్ళంతా పిచ్చోళ్ళా అండి? పవిత్ర ఆలయంలో వీళ్ళు షూటింగ్‌లు చేస్తుంటుంటే బయట జనాలంతా వెయిట్ చేస్తూ ఉండాలా? అయినా అక్కడ పెద్దవాళ్ళు, పూజారులు వీళ్ళంతా ఏం చేస్తారండి? వాళ్ళందరూ చెప్పరా? మనం జస్ట్ ఫోన్ లోపలికి నార్మల్‌గా తీసుకొనెళ్తేనే మనల్ని ఎలో చేయరు. అలాంటిది షూటింగ్స్ చేయడానికి వాటికి ఎట్లా ఎలో చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ గర్భగుడులలో డాన్స్‌లు చేయడాలు, వీడియోలు చేయడాలు ఇలాంటివన్నీ ఖచ్చితంగా నిషేధం చేయాలండి. ఎవరైనా బయట రీల్స్ చేస్తున్నా మీరు చూసిన వాళ్ళుంటే వద్దు అని చెప్పండి. వీళ్ళపైన ఖచ్చితంగా కేస్ అనేది నమోదు చేయాలని కోరుకుంటున్నాను. మధుప్రియ గారిని అండ్ ప్రైవేట్ ఆల్బమ్‌ని వీళ్ళపైన కేస్ అనేది నమోదు అవ్వాలి. వీడియోలు, డాన్స్‌లు ఏమైనా ఉంటే సెట్‌లలో చేసుకోండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. అండ్ దేవాలయాల్లో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మంచిగా ఉంటారని, నెక్స్ట్ టైమ్ ఇది రిపీట్ కాకుండా ఉంటుందని సినిమా ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా రిపీట్ అవ్వద్దు అంటే ఇది ఏదో ఒక కేస్ అట్లా నమోదు అవుతేనే నెక్స్ట్ టైమ్ రిపీట్ కాకుండా ఉంటుంది. వాళ్ళొచ్చి క్షమాపణలు చెప్పడం వరకి అది అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్‌కి అవ్వట్లేదు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి కింద.